చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాలన సంవత్సరం కాబోతుంది రేపు జూన్ 12. రేపటి నుంచి మహానాడు సభలు కూడా ప్రభుత్వాలు జరగబోతున్నాయి. కూటమి ప్రభుత్వాలు కడపలో ఏమేమి చూశారు, ఏమేమి ఫాస్ట్గా అయినాయి, ఏమేమి అసలు అవ్వలేదు? ఏముంది, పనిచేసే వాళ్ళు అట్టగా బతుకుతున్నాడు. వీళ్ళు వచ్చిందా వాళ్ళు వచ్చిందా ఎవరికి పనిచేసేవారికి ఏ లాభం లేదు. పనిచేసేవాడు అట్టగా పని చేసుకోవాల్సేవాడు, తప్పుది లేదు. ఏ రాజకీయాలు వచ్చిందా ఏ పార్టీ వచ్చిందా ఎవరికి ఏం చేసేది లేదు. రోడ్డు మీద ఉండేవాడు రోడ్డు మీద బతికేవాడు, బతికి పని చేస్తాడు. ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా ప్రజల్లోకి వెళ్తారంటున్నారు. రేపు లేదు ఎల్లుండి పర్యటన ఉంది ప్రకాశం జిల్లా పొదిలిలో. ఏదైతే పొగాకు రైతుల పరామర్శ, అకాలంగా కురిసిన వర్షాలకి ఎలా ఉండబోతుంది, ఆయనకి పాపం లిక్కర్ కేసులో లోపలికి వెళ్తారనేది భయంగా ఉంది. మాకైతే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్, వాడు ఉండేప్పుడు కొంచెం పర్వాలేదు. ఆ ప్రభుత్వాలు కొద్దిగా ఫాస్ట్గా ఉందా ప్రాసెస్? ఫాస్ట్గా ఉంది, పని కూడా ఫాస్ట్గా జరిగేది. ఏ ప్రభుత్వం వచ్చిందా కొత్త ప్రభుత్వం వచ్చిందా లాభం ఏది లేదు మాకు. ఎందుకంటే అన్ని నియోజకవర్గం వంశీ గారు ఉన్నారు, ఆయన హెల్త్ బాగోలేదు. మొన్న పేరినాని గారు మచిలీపట్నం ఎమ్మెల్యే గారు ఆయన విషయంలో మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇంకు కూడా లేదంట ప్రిస్క్రిప్షన్ రాయడానికి, హాస్పిటల్కి తీసుకొస్తే. ఏం నిజమే? ఆయనే మంచివాడే బాబు, ఆయనే అట్టేటివాడు కాదులే. కానీ ఆయన మంచివాడే, కానీ ఏ టిట్టర్ ఇప్పుడు కొత్త పార్టీ వచ్చింది కదా, వాళ్ళు తీసుకొచ్చి ఏ ఒకటి చేస్తున్నాం అంతే తప్ప కానీ ఏం లేదు. ఆయన హెల్త్ బాగో హాస్పిటల్కి వెళ్తే ఎలక్ట్రాల్ పౌడర్ కూడా బయట కొనుక్కోమన్నారు. అంతే మళ్ళీ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు రాజకీయాలు వెళ్తే కదా, ఇప్పుడు రాజకీయాలు మారిపోయిందా, రేపు ఈయన వస్తేప్పుడు వీళ్ళు రాజకీయాలు ఉండదు కదా. ఈయన చేసే తప్ప ఏది లేదు బాబు. ఆయన హెల్త్ బాగోపోయిన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఆయన కూడా? ఆయన ఇబ్బంది పెడతారు, వాళ్ళు ఏం అట్టాగే ఉంటారు. ఇప్పుడు మా బతుకు మేము బతకలేదా రోడ్డు మీద, మాకేమైనా పెడతారా? పోనీ ఏమైనా పెడతారా? ప్రధానమంత్రి కానీ ఎవరైనా పెడతారా? మేము రాష్ట్రం రాష్ట్రం వచ్చేవాళ్ళే కదా. మళ్ళీ ఎవరు ఏమిస్తారు? ఎవరికి ఎవరు ఏ రాజకీయం వచ్చిందా ఏ పార్టీ వచ్చిందా మా బతుకు రోడ్డు మీద. ఇంకా ఏది ఎవరు నిత్యావసర సరుకుల ధరలు పనులు ఉన్నాయా? ముందుగా ఏ పనులు ఏది లేదు. ముఠా పని చేస్తున్నాం చూడు, ఎంప్లాయ్ చేసుకొని ముఠా పనికి వచ్చాం. మళ్ళీ అట్టాగా ఉంటుంది పనులు అంటే. మరి ఎంపీ విజయసాయి రెడ్డి గారి పాపం ఆయన టీడీపీతో కలిసిపోయారని వీడియోస్ బయటకు వచ్చినవి, ఆయన పాపం ఇబ్బంది పెడుతున్నారు ఒక పక్క చూస్తే. అది ఎలా ఉంది? ఆయన కూడా ఏం తప్పు చేయలేదు బాబు. కావాలంటే పార్టీని మాడితే వాళ్ళు ఇబ్బంది పెడతారు అంతే, ఇంకేం లేదు. ఇంకా 4 సంవత్సరమే, ఇక 4 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకో పార్టీ వస్తుంది. నిజంగా పథకాలు అమలు చేసిన నాయకుడు ఎవరు అంటే మీ మాట? మాకు అయితే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్. జనరల్గా వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు? నేను మామూలుగా ఆటో డ్రైవర్ని అండి. మామూలుగా ఆటో డ్రైవర్ని. మామూలుగా మాది అయితే విశాఖపట్నం, ఇక్కడ కాదు. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన దగ్గరలో ఉన్నాం. రేపు జూన్ 12 ఇస్తే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఏమేమి నచ్చాయి, ఏమేమి లేటుగా జరుగుతున్నాయి, ఏమేమి ఫాస్ట్గా జరిగాయి? గత ప్రభుత్వం మీద అయితే మరి మా సైడ్ అయితే రోడ్లు గీట్లు అంతా నీట్గా చేసి పెట్టారు, అంతా బాగానే ఉంది, బాపర్లేదు. కాకపోతే ఒక కరెంట్ బిల్లు ఒకటి కొంచెం ఎక్స్ట్రా ఉందనేసి కొంచెం మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో మరి తప్పదు కాబట్టి గవర్నమెంట్ కూడా మరి ఆలోచించేది నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను. మాజీ ప్రభుత్వాలను చూశారు గతంలో, అప్పుడు 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు. 6 పథకాల్లో మొదట గ్యాస్ బండ సిలిండర్లకి ఇచ్చారు, తర్వాత దానికంటే ముందు పెన్షన్ ఇచ్చారు. పర్లేదు ఈ రెండిట్లేదని అందుకున్నారు. వచ్చాయి సార్, పథకాల విషయం పర్లేదు కాదు, మరి స్లోగా నడుస్తుంది అంతే. ఎలా ఉంది సార్? ఒక పక్క చూస్తే మాజీ మంత్రులు కూడా అరెస్టులు అవుతున్నారు, చూస్తూ ఉంటారు కదా వార్తల్లో. అయితే వల్లభనేని వంశీ గారు తెలుసు కదా, గన్నవరం నియోజకవర్గం. ఆయన హెల్త్ విషయమై పేరినాని గారు మచిలీపట్నం ఎమ్మెల్యే గారు మాట్లాడారు. కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్లో సదుపాయాలు లేవు, ఏదైతే ఉందో ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా వెళ్ళినప్పుడు చెకప్కి, పెన్లో ఇంకు కూడా లేదు, ఎలక్ట్రాల్ పౌడర్ కూడా బయట కొనుక్కోమన్నారని ఆయన అంటున్నారు. ఎలా ఉంది? వల్లభనేని వంశీ గారికి ఇంకా అరెస్ట్ పర్వాలే ఉన్నాయి కదా, ఏమంటారు? అదంటే మనం అంతవరకు మాట్లాడలేము, అంత లోతుగా వెళ్ళలేము, అదంతా పాలిటిక్స్. దాని చూసిన విషయాలు అయితే చూసిన విషయాలు అంటే మరి ఇప్పుడు స్కామ్ల గురించి బయటకు వస్తున్నాయి కాబట్టి మరి మనం పెద్దగా మాట్లాడలేము. పొదిలి లిక్కర్ స్కామ్ అది బయటకు వస్తుంది కదా, మరి దానివల్ల మరి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం ఏం చెప్పలేము. చేస్తారంటారు జగన్ గారిని ఖచ్చితంగా? మోడీ గారి దగ్గరికి ఫైల్ వెళ్ళింది కదా, అది చెప్పలేమండి, మరి అది వాళ్ళ ఇష్టం, దాన్ని మనం ఏం తెలియకూడదు పూర్తి వివరాలు. ఇదే విషయంలో విజయసాయి రెడ్డి గారు లొంగిపోయారు. ఆ టీడీపీ నేతలతో భేటీ అయిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి, సీసీ కెమెరా ఫుటేజ్లు కానివ్వండి. బయటికి గతంలో ఈయనకి లొంగిపోయాడు అన్నమాట వాస్తవేనంటారు? పాలిటిక్స్ అంతా ఆయన మామూలే కదన్న, అటు నుంచి ఇటు వెళ్ళడం అది మామూలే, దాన్ని మనం ఏం సమాధానం చెప్పలేము, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎలా ఉంది సార్? రేపు లేదు ఎల్లుండు మాజీ ముఖ్యమంత్రి గారు పొదిలి, ప్రకాశం జిల్లా పొదిలి నియోజకవర్గానికి వెళ్ళబోతున్నారు. అక్కడ ఏంటంటే ఈ పొగాకు రైతులు ఎక్కువ ఉంటారు కదా, ఈ వీళ్ళని పరామర్శించి రైతు బోర్డులో గిట్టుబాటు ధర కానివ్వండి, అకాల వర్షాలకు నష్టపరిహారం అడుగుతానంటున్నారు. ఎలా చూడాలి? మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన తప్పేం లేదు సార్, కాకపోతే లాస్ట్ టైం ఆయన ఫైనల్ స్టేజ్లో తీసుకున్న నిర్ణయాలు కొంచెం దెబ్బతీసాయి. లేకపోతే లాస్ట్ గవర్నమెంటే ఉండు మనకి. అయితే ఆయన సడన్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, లేనిపోయిన చట్టాలు తీసుకురావడం, దానివల్ల ఏంటంటే ప్రజల్లో కొంచెం సింపతి పెరిగింది అంతే, దానివల్ల గవర్నమెంట్ మారింది. అది కూడా ఎలా ఉంటుంది? రేపటి నుంచి మహానాడు సభలు కడపలో జరగబోతున్నాయి.
ఇక్కడ మినీ మహానాడులు జరిగాయి. గత ఎన్టీఆర్ హయాం నుంచి మహానాడు సడపులు టీడీపీకి ఆనవాయితీగా వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది సార్? ఏం ప్రకటించబోతున్నారు? జూన్ 12 4 పథకాలు ఈ సభలో ఏమైనా ప్రసంగిస్తారా? కొత్త పదవులు ఏమైనా లోకేష్ గారికి ఏమైనా అప్పచెప్పే అవకాశం ఉంది? అది మనకు తెలియదు సార్, మరి అంతవరకు మనం ఆలోచించలేదు. 1 ఇయర్ పాలనలో మీకు ఏమేమి నచ్చాయి? బాగున్నది సార్, 1 ఇయర్ బాగానే ఉంది ప్రజెంట్. రెడ్డి గారు పొదిలి పర్యటన దేనికోసం? పొగాకు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేదు, దానికి పొగాకు గిట్టుబాటు ధర కల్పించడానికి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవడానికి ఎల్లుండి పొదిలి వెళ్తున్నారు. ఎందుకంటే ఏముంది, మనం మిర్చి యాడ్కి వెళ్ళా అలాగే అంతే. గిట్టుబాటు ధర కోసమే ప్రయత్నిస్తారంటారా రైతులతో మాట్లాడి? వీళ్ళు వస్తున్నారని తెలిసాక వాళ్ళు వచ్చి మాట్లాడుకుందే. ఎలా ఉండబోతుంది సార్ రైతుల సాధక బాధకాలు, పొగాకు గిట్టుబాటు ధర గురించి ప్రకటించబోతారా ఏమన్నా? ఏమో చూడాలి, చూడాలి. చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది సార్ వల్లభనేని వంశీ గారి హెల్త్ కండిషన్ సీరియస్? కోకటి వేళతో పగలిచ్చేస్తారు, ఈయన కోకటి ప్రభుత్వాన్ని కోకటి వేళతో పగలిచ్చేస్తారు. ఎలా ఉంది సార్ వల్లభనేని వంశీ గారి హెల్త్ కండిషను బాగాలేదు. మొన్న పేరిని నాని గారు మీడియా ముఖంగా మాట్లాడారు. ఎలక్ట్రాల్ పౌడర్ లేదు, పెన్నులో ఇంకు లేదు, ప్రిస్క్రిప్షన్ రాయడానికి ఇలా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు. అంతేగా, ఏమి చేయకపోతే హాస్పిటల్ వాళ్ళు మనకి ఏం చేస్తారు? గతంలో ఎన్టీఆర్ పతనానికి వంగవీటి మోహన్ రంగ గారు చావు కారణమైంది. రేపు వంశీ గారికి ఏమన్నా అయితే కనుక మీరే బాధ్యులు. అసలు వంశీ ఉన్నా లేకపోయినా అధికారిగా ప్రజలు ఫుల్గా తిరుగుబాటు బాగా ఉంది, అది విషయం. ఎందుకు ఈ కక్షపూరిత చర్యలు? ఇంకా ఎన్నాళ్ళు ఇబ్బందులు పెడతారు, అక్రమ అరెస్టులు అంటున్నారు. వాళ్ళు ఎంత పాపం చేస్తే అంత ఒకటి వెళ్తే పెగలిచ్చేస్తారు, అది విషయం. ఫైనల్గా చూసుకుంటే విజయ్ పాపాలు పెరిగిపోతున్నాయి, పెగలిచ్చేస్తారు. మళ్ళీ టీడీపీ అడ్రస్ ఉండదు. విజయసాయి రెడ్డి గారు టీడీపీతో కలిసిన వీడియోస్ బయటకు వచ్చాయి, ఏమంటారు సార్? ఏమన్నా చూడాలి ముందు ఏమవుతుంది. నేతలతో భేటీ అయిన వీడియోలు బయటకు వచ్చాయి. విజయసాయి రెడ్డి గారు టీడీపీ నేతలతో భేటీ అయిన వీడియోలు బయటకు వచ్చాయి. పొజిషన్ ఇంకా బయటికి రాలేదు కదా. అంటే లొంగిపోయిన మాట వాస్తవం అంటారు అయితే చంద్రబాబు గారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతే జరిగింది, అది చూద్దాం ముందు ఏమవుతుందో. ఎలా ఉండబోతుంది సార్ సంవత్సర పరిపాలన ఏం గమనించారు? రేపు జూన్ 12 సంవత్సరం ఎలా ఉంది? మొదటి ప్రభుత్వం అంటే ఇదే, అది విషయం. నమస్కారం సార్. సార్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించింది? 1 ఇయర్ రేపు జూన్ 12కి అవుతుంది అంటున్నారు. రేపటి నుంచి మహానాడు సభలు కూడా కడపలో జరగబోతున్నాయి. ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో రేపు 12వ తారీఖు 4 పథకాలు ఒకేసారి ఇస్తామంటుంది. ఏమైనా పథకాలు లేట్ అయినా పర్లేదా? అసలు ఎలా ఉంది టోటల్గా 1 ఇయర్ దగ్గర? డెవలప్మెంట్ చాలా బాగుంటుందండి. ఈ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో పరిపాలన అనేది బాగుంటుంది. 1 ఇయర్ నుంచి ఇబ్బందులు లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి. కరెంటే అప్పుడప్పుడు పోతుంది, అదొకటి ఇబ్బందిగా ఉంది. మిగతా అన్నీ అందుబాటులోనే ఉన్నాయండి. గతంలోనేమో ఆ ప్రభుత్వాలు 9 పథకాలు సార్, ఇప్పుడేమో 6 పథకాలు. అయితే కరెంట్ ఛార్జీలకు ఎక్కువగా ఉన్నాయి అనేది మొన్నటి వరకు వచ్చిన వాదన. ఇప్పుడు ఎలా ఉందంటే సమ్మర్లో పీక్ అవర్స్ కాబట్టి ఎలా ఉంది? దానికి కాలం నిర్ణయించాలి. రెండోది పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. రెండోది పథకాలు ఎక్కువైనందుకు మనిషిలో లేజినెస్ వస్తుంది. కష్టపడినోడికి తగ్గట్టుగా పేమెంట్ వస్తూ ఉంటే బాగుంటుంది. ఏ వర్క్ చేసే వాళ్ళకి ఆ వర్క్ అన్ని విధాలంగా వస్తుంటే ఆటోమేటిక్గా అన్ని వ్యాపారాలు బాగుంటాయి. వల్లభనేని వంశీ గారి టాపిక్ హైలైట్ అవుతుంది సార్. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని వార్తల మీడియా ఛానల్స్లో చూస్తున్నాము. ఆయన కొంచెం ఇబ్బంది పెట్టే అంశాల్లో పేరు నాని గారు కూడా ప్రశ్ముఖంగా మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలక్ట్రాల్ పౌడర్ లేకపోవడం, ప్రిస్క్రిప్షన్కి పెన్నులో ఇంకు లేకపోవడం ఎంతవరకు సమంజసం అంటారు? అది అంత వివరం నాకు తెలియదండి. దాని గురించి తెలవందని మనం చెప్పడం అంత సమంజసం కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫైనల్గా చూసుకుంటే ఒకే క్వశ్చన్ సార్. అప్పుడే ఎలా ఉంది సార్ టోటల్గా ఈ 1 ఇయర్లో? మోడీ గారు కూడా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం హవాతో ఈ 4 ఏళ్లలో అమరావతి, పోలవరం పూర్తవుతుంది. డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే హైదరాబాద్ మాదిరిగా మన అమరావతి కూడా డెవలప్మెంట్ అవుతుంది. అట్లాగే నిదర్శనం మోడీ గారు మనం ఉండబట్టి పాకిస్తాన్ దగ్గర నుంచి మనం ఒడ్డున పడ్డాము. ఏదైనా ధైర్యంగా ఏ సమస్యను ఎదుర్కొంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని నా యొక్క హృదయపూర్వకమైన కోరిక సార్. మీ అవగాహన ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే మంచిదేనా? ఆ భారం మళ్ళీ మగవాళ్ళు ఇట్లా టికెట్లు కొనుక్కునే వాళ్ళ పేరు మీద పడుతుంది. థ్యాంక్ యూ సార్. పర్లేదు, ఇవన్నీ ఏదన్నా ఏ విషయం అయినా కొన్ని ఉచితంగా అనేది అది సమంజసం కాదు. ప్రతి మనిషికి ఏ మధ్యతరగతి వాళ్ళకైనా, ఉన్న వాళ్ళకైనా, లేని వాళ్ళకైనా ఆ రకమైన పథకాల వల్ల లేజినెస్ వస్తుంది, కానీ డెవలప్మెంట్ అనేది కొన్ని తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. జనరల్గా ఏం చేస్తాం? నేను సాఫ్ట్వేర్.
చూసుకున్నట్లయితే కొత్త కూటమి ప్రభుత్వం వచ్చి రేపు జూన్ 12కి ఒక 1 year అవుతుంది. అనేక పథకాలు చెప్పున్నారు. 6 Super 6లో భాగంగా రేపు ఒకేసారి 4 వస్తున్నాయి. తల్లికి వందనం ఇస్తున్నారు, రైతులకు పెట్టుబడి సాయం, ఒంటరి వితంతు మహిళలకేమో పెన్షను, దాంతోపాటు ఏదైతే ఉందో మిగతా అంశాలు కూడా చూస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి రేపటి నుంచి కడపలో మహానాడు సభలు జరగబోతుంది టీడీపీ ప్రభుత్వాలకి. ఈ 1 year పాలనలో ఏం గమనించారు? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కనుక ఏదైనా పనితనంలో కానీ ఏదైనా కానీ మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఉంది కానీ ఏది ఒక రోజులో జరగదు. మనం ప్రభుత్వం పనులు ఏవైతే ఉంటాయో అది టైం తీసుకోవచ్చు కానీ దాంట్లో జరగడానికైతే అవకాశం ఉంది. మనము చూసుకున్నట్టయితే కనుక ఆర్థికంగా వెనకబడి ఉన్నాము కానీ మనం వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే కనుక మనం ప్రతి ఒక్క జిల్లా అభివృద్ధి బాటగా నడిచేదే. దానికి ప్రభుత్వం కొంచెం ప్రోత్సహిస్తే కనుక కొంచెం అవుతుంది. ఛానలైజ్ అన్నది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఛానలైజ్ అన్నది ఈ ప్రభుత్వం అయితే కనుక చాలా వరకు చేస్తుందని చూసిన దాన్ని బట్టి నా అభిప్రాయం. టీవీలో వార్తల్లో చూస్తున్నారు, మాజీ మంత్రులు అరెస్ట్ అవుతున్నారు. వల్లభనేని వంశీ గారి హెల్త్ ఇష్యూ బాగా 2 రోజులుగా వైరల్ అవుతుంది. ప్రభుత్వ హాస్పిటల్లో కోర్టు పర్మిషన్ ఇచ్చింది వైద్యరీత్యా ఒక 2 రోజులు తీసుకోమని. అయితే ఏంటంటే ఈ పెన్నులో ఇంకు లేదు, ఎలక్ట్రాల్ పౌడర్ లేదని చెప్పి పేరు నాని గారు మాట్లాడుతున్నారు మీడియా ముఖంగా. ఆ అంశం చేత నిజమేనండి. మనం ప్రస్తుతానికైతే కనుక ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలు వాళ్ళు ఉన్నప్పుడు ఎటువంటి పాలన చేశారో మనకి చూసిందే. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ మాటలు పట్టించుకొని మనం అభివృద్ధి బాట నుండి డివియేట్ అవ్వడం అన్నది అనవసరం. ఆ మాటలు అన్నవి మనం ఇగ్నోర్ చేసుకుంటూ మనం డెవలప్మెంట్ వైపు మనం ప్రోగ్రెస్ అవ్వడం అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రభుత్వం అన్నది ఏం చూపించింది అన్నది క్వశ్చన్ మార్క్ అనేది ఎవరైనా సరే చేయడానికి అవకాశం ఉంది. సో ఈ 5 ఏళ్ళలో మనం డెవలప్మెంట్ మీదే ఫోకస్ చేయాలి. ఇంకా వాళ్ళు ఏం చేసుకున్నారు ఏంటి అన్నది మనం ఇగ్నోర్ చేసుకొని అవి పోలీసులు ఉన్నారు, చెత్త ఉన్నాయి, అవి చూసుకుంటే ఈ ప్రభుత్వం అన్నది డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం అన్నది మంచిదని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు కానివ్వండి, ఇక ఈ యొక్క బయట ఈ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? ఇప్పుడు చెప్పిన ముగ్గురు డిఫరెంట్ సెక్టార్స్ మీద వర్కింగ్ ఉన్నారు. యాజ్ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఆయనకి ఆల్రెడీ డెవలప్మెంట్ విజన్ అన్నది ఆల్రెడీ ఉంది. మనం హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చూసాము. ఆయన డెవలప్మెంట్ ప్రోగ్రెస్లో ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అన్నది తెలుసు. ఆ విధంగానే ఆయన వ్యవహరిస్తున్నారు. దానికి తోడు మన పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నో ఆలోచన ఉంది, దానికి తోడు అగ్రెసివ్నెస్ కూడా ఉంది. ఎక్కడ తప్పు జరిగినా సరే ఊరుకునే తత్వం కాదు. దాన్ని బట్టి నిందించగలరు, ఇచ్చేయగలరు. మన లోకేష్ అయితే కనుక లాస్ట్ టైం అయితే కనుక వచ్చినప్పుడు ఆయనకి పాలిటిక్స్ అవన్నీ తెలియక ఇబ్బంది పడింది మనం చూసాము. కానీ ఆయనకి విజనరీ ఉంది, ఐటీ మీద పట్టుంది. ఆ ఒక్క ఇది మనం ఎలా తీసుకొస్తారు ఏంటి అన్నది మనం 1 సంవత్సరంలో మనం చూసేది కాదు. బట్ మనం ఆ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది వైజాగ్లో ఈ పార్టీకి చూస్తున్నాము. ఇంకొంచెం టైం ఇస్తే కనుక ఆయనకి చేయగలరు అనేసి నమ్ముతున్నాం. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి బయటకు వచ్చారు ఎంపీ పదవి నుంచి. ఇంకా కాలం ఏదైతే పదవీ కాలం ఉన్నా కానీ ఆయన పాపం టీడీపీకి లొంగిపోయారని చెప్పి వీడియోలు అవన్నీ వదులుతున్నారు, సీసీ కెమెరా వీడియోలు అనేవి. ఏమంటారు పాపం ఆయన పరిస్థితి ఏంటి? ఎందుకంటే వాస్తవానికి అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవుతారు ఈ ఒక మార్పు ఒకటే కాదు. ఆయన ఏదైతే ఉందో ఆయన వాస్తవాన్ని గుర్తించి దాన్ని బట్టి మారడానికి అవకాశం ఉండొచ్చు. కానీ అలా మారినా సరే లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన టీడీపీ ముందు నుండి ఉన్నారు. వాళ్ళకి ఇంపార్టెన్స్ ముందు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని మనము కాదనకుండా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పదవి కాలంలో ఎటువంటి మంచి పనులు చేశారు. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ టర్మ్లో కానీ ఆయన ఉన్నా సరే ఆయన మీద ఎటువంటి ఆరోపణలు ఆ టైంలో మనం ఎక్కువ వినింది లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇటువైపు వచ్చినా సరే ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేశారు ఏంటి అన్నది గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అవుతారా? చాలా సందిగ్ధంగా ఉంది ఈ అంశము. దాంతోపాటు పొదిలికి సంబంధించి ఏదైతే ప్రకాశం జిల్లా పొదిలి ఆ నియోజకవర్గానికి వెళ్ళి పొగాకు రైతులను కూడా పరామర్శిస్తానంటున్నారు. రేపు లేదు ఎల్లుండు ఏదైతే ఉందో అకాల వర్షాలకు నష్టపోయిన వాళ్ళని. ఎలా ఉంది మరి జనంలో ఆయన తిరుగుతున్నారు, ఈ లిక్కర్ కేసు, ఈ రెండిట్లు ఎలా? ఈ కేసులు ఏవైతే ఉన్నాయో చెప్పినట్టుగానే వాళ్ళు చేసినప్పుడు అవినీతి అన్నది జరిగింది అనేసి అందరికీ తెలిసిన విషయమే. దానికి తగినట్టుగా ప్రభుత్వం కార్యక్రమాలు బట్టి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే కనుక దానికి తగిన నింద అన్నది అనుభవిస్తారు. బట్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే కనుక దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అవి ఏదైనా జరిగిన పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వాటి యొక్క కావాల్సిన శిక్షలు కానీ ఏవైనా కానీ తీసుకుంటాయని భావిస్తున్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.